హాయ్ అండి, నేను ఇక్కడ కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్గా నువ్వులు వేయించుకున్నాను. ఆ తర్వాత నూనె వేసి కళాయిలో నూనె వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసానండి. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 కట్టలు కొత్తిమీర వేస్తున్నాను. చూసారు కదండి, శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర వేస్తున్నాను. అలాగే కొంచెం వేగిన తర్వాత ఒక 2 టమాటాలు పెద్ద సైజు వేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా ఇట్లా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఒక 1 మినిట్ తర్వాత చూద్దామండి. చక్కగా వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్లోనే ఒక 2 రెబ్బలు చింతపండు కూడా వేసుకుందాము. మగ్గిపోతుంది అనమాట. ఈ వాటర్లోనే చింతపండు కూడా మగ్గిపోతుంది. చూసారు కదండి, ఒక 2 మినిట్స్ తర్వాత చక్కగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఫస్ట్గా నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదండి, నువ్వులు ఇట్లా రుబ్బుకుందామండి. నువ్వులు రుబ్బుకున్న తర్వాత ఇవన్నీ మగ్గబెట్టుకున్నాం కదండి, కొత్తిమీర టమాటా అవి కూడా కొంచెం వేసేసి తర్వాత జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు అలాగే గల్లుప్పు కూడా వేసి కచ్చిపిచ్చిగా దంచేసుకుంటామేనండి. ఇంకా లాస్ట్లో కొంచెం ఉన్నది అది కూడా వేసేసి దంచేసాను అనమాట. చూసారు కదండి, ఇలా గిన్నెలో తీసుకొని తాలింపు పెట్టేసుకుంటామేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై